వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు అభివృద్ధి ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా యొక్క దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆధిపత్యం మరియు పట్టు కోల్పోతున్న సామ్రాజ్యవాద నేపథ్యం గురించి ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు గారి విశ్లేషణ ఈ పాడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. అణగారిన వర్గాలను అందలమెక్కించటం కేవలం కమ్యూనిస్టుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2 ఎన్నికలు తెలియచేస్తున్నాయి. మొదటిది సామాన్య దళిత కార్యకర్త అయిన కామ్రేడ్ జాన్ వెస్లీ సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. రెండవది నిరుపేద గిరిజన ఆటో కార్మికుడైన సిపిఐ కార్యకర్త కామ్రేడ్ మూడ్ గణేష్ కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 22 లెనిన్ పేర్కొన్న 3 మూలాధారాలు మరియు 3 భాగాలు అనే అంశం యొక్క 5వ భాగం. మార్క్సిజం యొక్క 3వ మూలాధారం సోషలిజం. పైన వివరించిన దానిని బట్టి మార్క్స్ వర్తమాన సమాజాభివృద్ధి ఆర్థిక నియమం నుంచే సంపూర్ణంగా కేవలము దాన్నిబట్టే పెట్టుబడిదారీ సమాజం సోషలిస్టు సమాజంలోకి పరివర్తన చెందడం అనివార్యమని నిర్ధారణ చేశాడని స్పష్టం. మార్క్స్ మరణానంతరం అర్ధశతాబ్ద కాలంలో భారీ స్థాయి ఉత్పత్తి, పెట్టుబడిదారీ కార్టెల్సు, సిండికేట్లు, ట్రస్టుల పెరుగుదలలోనూ, ఫైనాన్సు పెట్టుబడి ప్రమాణాల్లోనూ, పాటవంలోనూ వచ్చిన బ్రహ్మాండమైన పెరుగుదలలోనూ వేలాది రూపాలలో అంతకంతకు ఎక్కువ వేగంగా ముందడుగేస్తున్న శ్రమ సామాజికీకరణ సోషలిజపు తప్పనిసరి అవతరణకు ప్రధానమైన భౌతిక పునాదిని సమకూరుస్తుంది. ఈ పరివర్తనను ముందుకు నడిపే నైతిక, మేధాశక్తి, దానిని అమలు జరిపే భౌతికశక్తి పెట్టుబడిదారీ విధానం స్వయంగా తర్ఫీదు చేసిన శ్రామికవర్గమే. సారాంశంలో నానాటికీ ఎక్కువ సంపద్వంతమైన అనేక రూపాలలో ప్రదర్శితమవుతున్న బూర్జువావర్గానికి వ్యతిరేకంగా శ్రామికవర్గం జరుపుతున్న పోరాటం, రాజకీయ అధికారాన్ని శ్రామికవర్గం తన హస్తగతం చేసుకునే శ్రామికవర్గ నియంతృత్వం లక్ష్యంతో సాగే రాజకీయ పోరాటంగా తప్పనిసరిగా తయారవుతుంది. ఉత్పత్తి యొక్క సామాజికీకరణ, ఉత్పత్తి సాధనాలు సామాజిక ఆస్తిగా మారడానికి, ఆస్తిహర్తల ఆస్తిహరణానికి దారితీయక తప్పదు. శ్రమోత్పాదకత బ్రహ్మాండంగా పెరగడం, పనిగంటలు తగ్గడం,
సన్నకారు ఆదిమ అనైక్య ఉత్పత్తి అవశేషాల శిథిలాల స్థానంలో మెరుగైన సమష్టి శ్రమ రావడం ఇవి ఈ పరివర్తన ప్రత్యక్ష పర్యవసానాలు. వ్యవసాయానికి పరిశ్రమకి ఉన్న సంబంధాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిగా తెగ్గొడుతుంది. కాని అదే సమయంలో తన అత్యున్నత స్థాయి అభివృద్ధి ద్వారా అది ఈ సంబంధాల కొత్త అంశాలను విజ్ఞానశాస్త్రాన్ని చైతన్యవంతంగా వినియోగించుకోవడం పైన, సమష్టి శ్రమను కేంద్రీకృతం చేయడంపైన, జనాభా నూతన ప్రాంతాలలో స్థిరపడడం పైన ఆధారపడిన వ్యవసాయానికి పరిశ్రమలకి మధ్య ఐక్యతను నెలకొల్పుతుంది. ఆ విధంగా గ్రామీణ వెనుకబాటుతనాన్ని, ఏకాంత జీవితాన్ని, మొరటుతనాన్ని, పెద్ద పట్టణాలలో విస్తారంగా ప్రజాబాహుళ్యం చేరుకునే అసహజవు జన కేంద్రీకరణను అంతమొందిస్తుంది. నూతన తరహా కుటుంబాన్ని, మహిళల ప్రతిపత్తిలోనూ, యువతరాన్ని పెంచి పెద్దవాళ్లను చేయడంలోనూ కొత్త పరిస్థితులను సమకాలీన పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యున్నత రూపాలే నెలకొల్పుతాయి. స్త్రీలని, పిల్లలని కూలీలుగా పనిచేయించడము, పెట్టుబడిదారీ వ్యవస్థ మూలంగా పితృస్వామిక కుటుంబం విచ్ఛిన్నం కావడము, ఇవి ఆధునిక సమాజంలో అత్యంత భయంకరమైన, విపత్కరమైన, ఏహ్యమైన రూపాలను ధరిస్తాయి. అయినప్పటికీ ఆధునిక పరిశ్రమ సామాజికంగా సంఘటితమైన ఉత్పత్తి క్రమంలో కుటుంబ రంగానికి వెలుపల స్త్రీలకు, యువకులకు, ఆడ, మగ పిల్లలకు ముఖ్యమైన పాత్రను కేటాయిస్తూ ఉన్నతస్థాయి కుటుంబానికి స్త్రీ, పురుష సంబంధాలకు నూతన ఆర్థిక పునాదులను సృష్టిస్తోంది. ప్రాచీన రోమన్, గ్రీకు లేదా ప్రాచ్య కుటుంబ రూపాలే పరిపూర్ణమైనవి, శాశ్వతమైనవి అని భావించడం ఎంత అసందర్భమో ఆ విధంగానే ట్యూటనిక్ క్రిస్టియన్ కుటుంబ రూపాన్ని పరిపూర్ణమైనది, శాశ్వతమైనది అని భావించడం కూడా అంతే అసందర్భమైనది. పైగా ఈ రూపాలన్నిటినీ మొత్తంమీద తీసుకుని చూస్తే అవి చారిత్రక అభివృద్ధిలో ఒక పరంపర అవుతాయి. సమష్టి శ్రామిక గ్రూపులో అన్ని వయస్సుల స్త్రీలు, పురుషులు చేరి ఉండటం తగిన పరిస్థితులలో విధిగా మానవోచితమైన అభివృద్ధికి మూలకారణం అవుతుందనేది స్పష్టం. అయినప్పటికీ శ్రామికుని కోసం ఉత్పత్తి విధానం ఉండటానికి బదులు ఉత్పత్తి విధానం కోసం శ్రామికుడు ఉనికిలో ఉండే సద్యోజనిత అభివృద్ధి చెందిన క్రూరమైన పెట్టుబడిదారీ రూపంలో ఆ విషయమే దుర్నీతి, బానిసత్వం అనే అంటుజాడ్యానికి మూల కారణం అవుతోంది. ఈ అంశం మార్క్స్ రచించిన పెట్టుబడి సంపుటి -1 ప్రకరణం 13 చివర నుండి సంగ్రహించబడినది. ఫ్యాక్టరీ వ్యవస్థలో భావి విద్యావిధానపు బీజాలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట వయసు దాటిన ప్రతి బాలునికి, బాలికకు సామాజిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పద్ధతులలో ఒకటిగానేగాక, సర్వతోముఖ అభివృద్ధి చెందిన మానవులను తయారు చేసే ఏకైక పద్ధతిగా ఉత్పాదక శ్రమను విద్యాబోధనతోనూ, శరీర వ్యాయామంతోనూ మేళవించే విద్యా విధానపు బీజాలు ఉన్నాయి. అదే గ్రంథంలో, అదేచోట మార్క్స్ యొక్క సోషలిజం గతంలో జరిగిపోయినదాన్ని చెప్పే అర్థంలోనేగాక, భవిష్యత్తును గురించి ధైర్యంగా జోస్యం చెప్పే అర్థంలోనూ, దాని సాధన కోసం ధైర్యంతో కూడిన ప్రత్యక్ష కార్యాచరణ సాగించే అర్థంలోనూ జాతీయతా సమస్యను, రాజ్య సమస్యను అదే చారిత్రక ప్రాతిపదికమీద ఉంచుతుంది. సామాజిక అభివృద్ధి యొక్క బూర్జువా శకంలో జాతులు ఒక అనివార్యమైన ఉత్పాదితం, అనివార్యమైన రూపం, జాతిలో తానొక అంతర్భాగంగా ఏర్పడితేనే తప్ప, జాతీయత కలిగి ఉంటేనే తప్ప కార్మికవర్గం బలపడజాలదు, పరిపక్వం చెందజాలదు, రూపొందజాలదు. జాతీయత అనే పదానికి బూర్జువావర్గం చెప్పే అర్థంలో చూడకూడదు. కాని పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి జాతీయ అడ్డుగోడలను అంతకంతకు ఎక్కువగా కూలదోసి, జాతీయ ఏకాకిత్వాన్ని నిర్మూలించి జాతీయ వైరుధ్యాల స్థానే వర్గ వైషమ్యాలను తెచ్చిపెడుతుంది. అందుచేతనే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల విషయంలో కార్మికులకు స్వదేశమంటూ లేదు. కనీసం నాగరిక దేశాల కార్మికులు సమైక్యంగా కృషి చేయడం శ్రామికవర్గ విమోచనకుగల ఒక ముఖ్య షరతు అనేది అక్షరాలా నిజం. ఈ అంశం కమ్యూనిస్టు ప్రణాళిక నుండి సంగ్రహించబడినది. సమాజాభివృద్ధిలో ఒక నిర్దిష్ట దశలో సమాజం పరస్పర విరుద్ధములైన వర్గాలుగా చీలిపోయి, ప్రత్యక్షంగా సమాజానికి అతీతంగానూ కొంతవరకు సమాజానికి విడిగానూ ఉండే, అధికారం లేనిదే మనజాలని దశలో సంఘటిత బలప్రయోగ శక్తి అయిన రాజ్యం ఆవిర్భవించింది. వర్గ వైరుధ్యాల నుంచి పుట్టిన రాజ్యం అత్యంత శక్తివంతమైన, ఆర్థికంగా బలవత్తరమైన వర్గపు రాజ్యంగా తయారవుతుంది. ఈ వర్గం రాజ్యం యొక్క సహాయంతో రాజకీయంగా ప్రాబల్యం వహించే వర్గంగా మారి తద్వారా అణగారిన వర్గాలను మరింత అణగదొక్కి, దోచుకోడానికి నూతన సాధనాలను సంపాదిస్తుంది. ఆ విధంగా
ప్రాచీన రాజ్యం అన్నిటికంటే ముఖ్యంగా బానిసలను అణగదొక్కి ఉంచేటందుకు బానిస యజమానుల రాజ్యంగా ఎలా ఉండిందో, ఆ తరువాత కాలంలో ఫ్యూడల్ రాజ్యం రైతు బానిసలను అంచి ఉంచేటందుకు ప్రభువర్గాల చేతులలో ఆయుధంగా ఎలా ఉండిందో, అలాగే ఆధునిక ప్రజా ప్రాతినిధ్య రాజ్యం వేతన శ్రమను దోచుకోడానికి పెట్టుబడి చేతులలో ఒక సాధనంగా ఉంది. ఈ అంశం ఎంగెల్స్ తన అభిప్రాయాలను, మార్క్స్ అభిప్రాయాలను వివరిస్తూ రాసిన కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాల ఆవిర్భావం అనే గ్రంథం నుండి సంగ్రహించబడినది. అత్యంత స్వేచ్ఛాయుతమూ, అత్యంత అభ్యుదయకరమూ అయిన రూపంలో ఉన్న బూర్జువా రాజ్యపు ప్రజాస్వామ్య రిపబ్లిక్ సైతం ఈ విషయాన్ని ఏవిధంగానూ తొలగించకుండా కేవలం దాని స్వరూపాన్ని మాత్రమే మార్పు చేసింది. ప్రభుత్వానికి, స్టాకెక్స్చేంజీకి ఉన్న సంబంధాలు ఉద్యోగస్తులలోనూ, పత్రికలు వగైరాలలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగాగాని ఉన్న లంచగొండితనం వగైరాలు సోషలిజం వర్గాలను అంతమొందించడానికి దారితీస్తుంది. తద్వారా రాజ్యమే అంతరించడానికి కూడా దారితీస్తుంది. యాంటీ డ్యూరింగ్ అనే గ్రంథంలో ఎంగెల్స్ ఇలా రాశాడు: ఈ తొలి చర్య ద్వారానైతే రాజ్యం వాస్తవంగా మొత్తంగా సమాజానికంతటికీ తానే ప్రతినిధిగా ఏర్పడుతుందో ఆ తొలి చర్యయే సమాజం కోసం ఉత్పత్తి సాధనాలను తన కైవసం చేసుకోవడమే రాజ్యంగా తాము నిర్వర్తించే కడపటి స్వతంత్ర చర్య కూడా అవుతుంది. సామాజిక సంబంధాలలో ప్రభుత్వ జోక్యం ఒక రంగం తరువాత మరొక రంగంలో అనావశ్యకమవుతుంది. ఆ తరువాత ఆ జోక్యం దానంతట అదే అంతమైపోతుంది. వ్యక్తులపై పరిపాలనపోయి దాని స్థానంలో వ్యవహారాల నిర్వహణ, ఉత్పత్తి క్రమాల నిర్వహణ వస్తాయి. రాజ్యాన్ని రద్దు చేయడం జరగదు, అది దానంతట అదే డుల్లిపోతుంది. స్వతంత్రులు సమానులు అయిన ఉత్పత్తిదారుల కలయిక ప్రాతిపదికమీద ఉత్పత్తిని వ్యవస్థీకరించే సమాజం మొత్తం రాజ్యయంత్రాన్ని అప్పటికి దానికి ఉచితమైన స్థానంలో ఉంచుతుంది. పురాతన వస్తు ప్రదర్శనశాలలో రాట్నము, కంచు గొడ్డలి సరసన ఉంచుతుంది. ఈ అంశం ఎంగెల్స్ రచించిన కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాల ఆవిర్భావం నుండి సంగ్రహించబడినది. ఆఖరున ఆస్తిహర్తల ఆస్తి హరణం జరిగే కాలంలో ఇంకా తమ మనుగడను కొనసాగించుకుంటున్న సన్నకారు రైతుల పట్ల సోషలిజం అవలంబించే వైఖరి విషయంలో మార్క్స్ అభిప్రాయాలను వెల్లడి చేస్తూ ఎంగెల్స్ చేసిన ఉద్ఘాటనను ఉదహరించవలసి ఉంది. మనం రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు బడా భూస్వాముల విషయంలో చేయవలసి వచ్చినట్టుగా నష్టపరిహారం చెల్లించి, లేదా చెల్లించకుండానా అన్న ప్రశ్నతో నిమిత్తం లేకుండా చిన్న రైతుల భూములను బలాత్కారంగా లాగుకోవడం అన్న విషయాన్ని ఆలోచించవైనా ఆలోచించం. చిన్న రైతు విషయంలో మన కర్తవ్యం ఏమిటంటే, మొదట అతని సొంత వ్యాపారాన్ని, సొంత ఆస్తిని సహకార వ్యాపారంగానూ, సహకార ఆస్తిగానూ పరివర్తన చెందేటట్లు చేయడాన్ని బలాత్కారంగా కాక, ఉదాహరణ బలం ద్వారానూ, అందుకోసం సామాజిక సహాయాన్ని ఇవ్వజూపడం ద్వారానూ జరిపించాలి. ఆ తరువాత చిన్న రైతుకు మున్ముందు కలగబోయే లాభాలను చూపించడానికి కావలసినన్ని సాధనాలు మనకుంటాయి. ఈ లాభాలు అతనికి ఈనాడే స్పష్టంగా కనబడుతూ ఉండాలి. ఈ అంశం ఎంగెల్స్ రచించిన ఫ్రాన్సు, జర్మనీలో రైతు సమస్య అనే గ్రంథం నుండి సంగ్రహించబడినది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.